బేసిన్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు. బేసిన్ లడ్డుకి 1 గ్లాస్ శనగపిండి తీసుకోవాలి. ఇదే గ్లాస్తో 3/4 గ్లాస్ అన్నమాట చక్కెర తీసుకోవాలి. అదే గ్లాస్తో సగం గ్లాసు మైదా, ఇదే గ్లాస్తో సగం గ్లాసు నెయ్యి వేసుకోవాలన్నమాట. టేస్ట్ తగినట్టు ముంతమామిడి పప్పు, కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ముంతమామిడి పప్పును వేయించుకోవాలి. ఇంకాస్త నెయ్యి వేసుకొని మనం కొలిచి పెట్టుకున్న శనగపిండిని వేసి నెయ్యిలో ఇలా వేయించుకోవాలన్నమాట. ఇలా నెయ్యి వేసి బాగా వేయించుకోవాలి. ఈ శనగపిండి అంతా వేయించిన శనగపిండి అంతా నెయ్యి శనగపిండి అంతా పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత సగం గ్లాసు మైదా వేసుకోవాలి నెయ్యిలో. ఇలా సగం గ్లాస్ మైదా వేసుకొని నెయ్యిలో ఇలా వేయించుకోవాలన్నమాట. ఉంట లేకుండా వేయించుకోవాలి. వేయించిన శనగపిండి మైదా పిండి రెండు కలిపి ఇలా కలుపుకోవాలన్నమాట. రెండు కూడా మనం వేయించి పెట్టుకున్న శనగపిండి మైదా పిండిని బాగా చల్లారనివ్వాలన్నమాట. పూర్తిగా చల్లారాల. ఆ తర్వాత మనం కొలత తీసుకున్న చక్కెర ఉంది కదా, దాన్ని మిక్సీకి వేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకోవాలన్నమాట. చేసుకొని దీనిలోనే వేసి కలుపుకోవాలన్నమాట. అలాగే వేయించిన ముంతమామిడి పప్పులు ఇది కూడా వేసి కలుపుకోవాలన్నమాట. స్టవ్ ఏం వెలిగించకూడదు. అంతా చల్లారిన తర్వాతనే అన్నీ ఇలా కలుపుకొని వంటలు చేసుకోవాలన్నమాట. మనము ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటాయి. బేసిన్ లడ్డు तैयार। टेस्टी टेस्टी बेसिन लड्डू तैयार।